హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయాలు, బకాయిల లిస్టు విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే డిసెంబర్ 15న జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆవేదనతో కూడిన వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ సేవలో దశాబ్దాల పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసినటువంటి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు నేడు తమ సొంత డబ్బుల కోసం, హక్కుల కోసం ప్రభుత్వం ముందు వేడుకోవాల్సి రావటం అత్యంత బాధాకరము. సుదీర్ఘ కాలం పాటుగా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి, పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరియు పెండింగ్ బకాయిల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడతామని, వారికి రావాల్సిన ప్రతి పైసాను సకాలంలో అందిస్తామని గొప్పగా హామీలు ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ మాటలను పూర్తిగా విస్మరించారని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30-35 ఏళ్ల పాటు తమ సర్వీస్ కాలంలో పైసా పైసా కూడబెట్టుకున్న జీపీఎఫ్ గ్రాట్యుటీ మరియు అంతర్జాతీయ సెలవుల నగదీకరణ, ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి సొమ్ములను ప్రభుత్వం విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనివల్ల ఒక రిటైర్డ్ ఉద్యోగి తన శేష జీవితం కోసం, పిల్లల చదువుల కోసం లేదా వివాహాల కోసం వేసుకున్నటువంటి ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా తలకిందులవుతున్నాయి. న్యాయపరంగా చూస్తే ఒక ఉద్యోగి పదవీ విరమణ పొంది 3 నెలల లోపే వారికి అందాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్నిటిని సెటిల్ చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆహ్, ఎప్పుడు వీలైతే అప్పుడు జమ చేస్తున్నట్లుగా వ్యవహరించడం శోచనీయకం. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ మరియు మనోవేదన తట్టుకోలేక కనీసం తమకు అందాల్సిన బెనిఫిట్స్ కళ్ళారా చూడకుండానే కొందరు పెన్షనర్లు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా పెన్షనర్లు తమ మనుగడ కోసం రోడ్లపైకొచ్చి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఈ కష్ట సుఖాలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకోవడానికి ఏటా డిసెంబర్ 15న నిర్వహించుకునేటటువంటి జాతీయ పెన్షనర్ల దినోత్సవం ఈసారి మరో పోరాట వేదికగానైతే మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా లలిత కళా పరిషత్ మరియు ఉపాధ్యాయ భవన్లలో పెన్షనర్ల సంఘాలు పెద్ద ఎత్తున వేడుకలు మరియు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర గుప్తా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో పెన్షనర్లు తమ సమస్యల వాణిని వినిపించనున్నారు. అలాగే లలిత కళా పరిషత్‌లో జరిగే వేడుకల్లో జిల్లా నలుమూలల నుండి పెన్షనర్లు తరలివచ్చి తమ ఐక్యతను చాటనున్నారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధ పెన్షనర్లను ఘనంగా సన్మానించాలని నిర్వాహకులు పెద్దన్న గౌడ్ నిర్ణయించారు. గౌరవప్రదమైన సన్మానాలు ఒకవైపు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను వడ్డీతో సహా విడుదల చేయాలని, అప్పుడే పెన్షనర్ల జీతాలకు నిజమైన భద్రత లభిస్తుందని వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు.